ప్రతి నియామకంలో సమతుల్యత పాటిస్తున్నామన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులను నియమితులైనటువంటి వారిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. కూటమి సర్కార్ ప్రతి నియామకంలోనూ కూడా సామాజిక సమతుల్యతను ఖచ్చితంగా పాటిస్తుందన్నారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రసాద్ గారు సీనియర్ మోస్ట్, అలాగే రాణి గారు, వీరు ముగ్గురిని కూడా 3 సంవత్సరాలు కాల పరిమితి కింద అపాయింట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ కోర్ట్స్కి. కార్పొరేషన్ తరఫున ఏదున్నా సరే న్యాయపరంగా వాదించే ఒక బాధ్యత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము ఇచ్చే ప్రతి దాంట్లో కూడా డైనమిక్స్ చూసుకుంటా ఉన్నాం. క్యాస్ట్ డైనమిక్స్ అంటే ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్గా అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదన్నది అనేక విధాలుగా మేము అధ్యయనం చేసే పేర్లు పంపిస్తా ఉన్నాం. అధిష్టానం కూడా అదే చూస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన పేర్లలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి, అందులో మహిళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్ననే పీపీ కింద డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా దశాబ్దాలుగా ఇప్పుడు కూడా గుర్తించని పరిస్థితులు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఇవ్వడం అన్నది కూడా మనసుకి ఎంతో సంతృప్తి కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే ఆయన